హాయ్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సండే ఒక చక్కటి డిష్తో మీ ముందుకు వచ్చాను. ఇవి గోదావరిలో పట్టిన చిన్న చేపలు, స్మాల్ ఫిష్. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు చక్కగా చిన్న చేపలతో చేపల పులుసు పెట్టుకుందామని అనుకున్నాము. ఇది ఇగురుగా కూడా చేసుకోవచ్చు. మంచి మటన్ టైప్లో కొద్దిగా ఎగురుగా చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే మేము పులుసు పెట్టుకుందాం అని అనుకున్నాము. ఇది చూసారా, దీంట్లోకి చింతపండు, నానబెట్టిన చింతపండు చేపల్లోకి. తర్వాత మేము ఈ చేపల పులుసుకి వేరుశనగ నూనె, పల్లి నూనె వాడతాము. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. దాంట్లో కావాల్సిన వస్తువులు పచ్చిమిర్చి, ఇది నిలువుగా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కాకుండా నిలువుగా. అలాగే ఉల్లిపాయలు కూడా అలాగే కోసుకోవాలి నిలువుగా. తర్వాత కొద్దిగా టమాటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారపొడి, పసుపు. ఇవి మేము ఉప్పు, సాల్ట్ వేయకుండా కల్లుప్పే వాడతాము. కొత్తిమీర, ఇవన్నీ దగ్గర కోసి పెట్టుకొని చేపల పులుసు తయారు చేయటం చూద్దాం ఇప్పుడు. చిన్న చేపలు తినడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ దీంట్లో కాల్షియం, B12 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇది లేడీస్కి బాగా ఉపయోగపడే చేపలు ఇవి. కర్రీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫ్రెండ్స్, చేపల పులుసు తయారు చేసుకునేటప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకుంటే మంచిది. మేము వేరుశనగ నూనె, పల్లి నూనె వాడుతున్నాం. చూడండి, కొద్దిగా నూనె ఎక్కువ పోసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఉల్లిపాయలు వేసుకున్నాం. మిర్చి, ఉల్లిపాయలు రెండు వేసుకొని కొద్దిసేపు దోరగా వేయించుకున్నాం. ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. చేపల పులుసుకి అల్లం వెల్లుల్లితో పాటు జీలకర్ర కూడా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే చేపల పులుసు మంచి ఫ్లేవరు, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. మనం ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఫ్రెండ్స్, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం, సాల్ట్, పసుపు కూడా వేసేసుకున్నాం దీంతో పాటు. బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ చేపలు వేస్తున్నాం ఇప్పుడు. ఇది మన గోదావరి జిల్లాలో ఈ చేపని ఏమని పిలుస్తారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మాత్రం చేపల్లో గరిటె పెట్టకూడదు. చూసారా, ఇలాగే అనాలి. మనం పెట్టిన వెజల్ని పట్టుకొని అలా ఊపుతూనే ఇంకా చేపల పులుసు చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేపల పులుసులోకి చింతపండు పులుసు పోసుకుందాము. పులుసు పోసిన తర్వాత మనం ఆ వెజల్ని మాత్రం ఇలాగే చేసుకోవాలి. ఇక గరిటె పెట్టకూడదు, చేపలు పాడైపోతాయి. కొద్దిగా నీట్గా ఇలాగే అనుకుంటే చేపలు చక్కగా ఉడికేస్తాయి. ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా ఉందో చూద్దాము. 15 మినిట్స్ దాకా ఉంచాను ఇలాగా. చూసారా, కమ్మగా చేపల పులుసు గుమ్మగుమ్మలాడే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎప్పుడైనా ఈ పక్కం వచ్చేదాకా మరిగించుకోవాలి. పులుసు అయినా, పప్పుచారు అయినా, సాంబార్ అయినా కమ్మటి వాసన వచ్చేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. గరం మసాలా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకొని చేపల పులుసు దించేసుకుందాం. శాంతి, చేపల పులుసు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఓకే, ఇది మా ఆయన గారు ఎక్స్పీరియన్స్తో చేసిన చేపల పులుసు. ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఇప్పుడు. మరి చూడండి ఫ్రెండ్స్,
నా భార్య నేను వండిన చేపల పులుసు తిని ఎంత మురిసిపోతుందో చూడండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇదే మహిళలకి ఇచ్చే స్వతంత్రం అంటే. వాళ్ళకిచ్చే ఫ్రీడమ్. కొట్టుకోకండి. ఫ్రీడమ్ అంటే ఇదే. చూడండి నా భార్యకి కమ్మటి చేపల పులుసు వడ్డిస్తుంటే ఎంత మురిసిపోతుందో. ఈ జనవరి 1కి ఇది చాలు. ఈ నూతన సంవత్సరంకి హ్యాపీ. బాగుందా పులుసు? చాలా బాగుంది. సాల్ట్ ఏమైనా ఎక్కువైందా లేదా సరిపోయిందా? అంతా సరిపోయింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ఇలా పులుసు చేసి మీ భార్య మణులకి వడ్డించండి. అదే నిజమైన ఫ్రీడమ్. ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.